ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పాలమూరు, ఇందూరులో బహిరంగ సభ విజయవంతం చేసిన వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. కల్వకుంట్ల కుటుంబానిది ఏ కూటమి అని ప్రశ్నించారు. ఎన్డీఏ, యూపీఏ కూటములలో ఎవరూ మిమ్మల్ని నమ్మరని అన్నారు. దుబాయ్ చంద్రశేఖర్ నుంచి నేటి అజయ్ రావు వరకు అంతా మోసమే అని అన్నారు. జీవన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కర్ణాటకలో పైసలు ఇచ్చింది ఎవరికి? కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకునేది ఎవరు? కేసీఆర్ కార్యక్రమం గెలవాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ పోయింది ఎంతమంది? మొత్తం ఉన్నోళ్ళంతా వేరు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. కాంగ్రెస్ గెలిస్తే పోయేది బీఆర్ఎస్కే. పార్లమెంట్లో కలిసి ఉద్యమాలు చేసింది ఎవరు? ద్రౌపది ముర్ము గారిని ఒక ఎస్టీ సమాజానికి సంబంధించిన ఒక మహిళను రాష్ట్రపతి చేయాలని చెప్పి మోడీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి చేయాలని ద్రౌపది ముర్ము గారిని అంటే కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేసింది ఎవరు? మీరిద్దరే కదా. మీరిద్దరే కదా కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేసింది. కలిసి ఉద్యమాలు చేసింది మీరే కదా. గతంలో కలిసి పోటీ చేసింది మీరే కదా. కాంగ్రెస్ పార్టీ గెలిచి పోయింది బీజేపీ అడగదా. బీఆర్ఎస్ పార్టీకే వేరు కదా. ఇలా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ పార్టీ నాయకుడే కదా. జానారెడ్డి గారు మీ పార్టీ నాయకుడే కదా. మీరు ఇంతకుముందు అన్నారు కేసీఆర్, కేటీఆర్, కవిత నేను 4 సంవత్సరాలు 4 years వెములవాడ దేవస్థానానికి ప్రసాదం తీసుకొస్తా. నాకు అప్రూవల్ ఇవ్వని చెప్పాను. 4 సంవత్సరాలే ఒక ఈఓ గారు మమ్మల్ని సపోర్ట్ చేస్తా అని చెప్పి నాకు వచ్చి మాట్లాడి కొండగట్టు దేవాలయాన్ని, వెములవాడ దేవాలయాన్ని రెండు కలిపి దాని ప్రసాద స్కీమ్ కింద పెట్టి రామాయణ సభ్యుల కింద దీన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి 4 సంవత్సరాల నుంచి ముచ్చుకుంటుండేది. ఇస్తాడు అప్పుడు ఇస్తలేడు. ఇచ్చినప్పుడు ఇచ్చాడు. నాకైతే ఇవ్వాలి. ఇంకో దాని సంబంధం లేదు. నాకు దాని సంబంధం లేదు. ఇంకో దాని గురించి నాకు ఇవ్వాలి. నాకు ఈ పట మాత్రం ఇవ్వాలి. ఇక ఇయ్యద్దాం కూడా తప్పు. అది కూడా దేవాలయం కదా. ఎందుకు ఇవ్వదు? అది అడగాలి సార్. కేసీఆర్ వస్తున్నప్పుడు అడుగురు వస్తుంది సార్. కేసీఆర్ అడుగురు సార్. వస్తున్నప్పుడు అడుగురు ఎందుకు లేదండి. ఎందుకు అడిగి మీరు కేసీఆర్ అడుగురు ఎందుకు లేదు? ఈ లక్ష్మణస్వామి గుడికి పైసలు తీసుకపోయి ఇస్తాను ఇవ్వలేదు. 100 కోట్లు ఇస్తాను. మేము కూడా ఇవ్వలేదు. భద్రాచలంకి ఇచ్చిండు. భద్రాచలం మనం ఇక్కడ ఎదిగాడు. ధర్మపురి లక్ష్మణస్వామికి ఎదిగాడు. ఈయన జగిత్యాల మీటింగ్ పెట్టిండు కదా. ఎందుకు ఏడు పైసలు? అంటే ఈ ప్రాంతానికి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఆ ప్రాంతానికి ఇవ్వాల్సిందే నిధులు. ఈ ప్రాంతానికి సంబంధించి ఎందుకు ఇవ్వాల్సిందే. అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. నీళ్ళ విషయంలో వాళ్ళకి అన్యాయం చేసాడు. దేవాలయ విషయంలో ఇక్కడ వీళ్ళకి అన్యాయం, మనకు అన్యాయం చేస్తున్నాడు. ఇటు కాళేశ్వరంతో ముంచిండు, అటు కృష్ణా జలతో వాళ్ళని ముంచిండు ఇవ్వకుండా. మసీదులకు, చర్చిలకు మన నిజామాబాద్ గర్జన ముగింపు సభను మొన్న 1వ తారీఖు నాడు పాలమూరులో, ఈరోజు ఇందూరులో 2 బహిరంగ సభలను సక్సెస్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. దాంతోపాటు దాదాపు 2 బహిరంగ సభలు, 2 ప్రారంభోత్సవాల సందర్భంగా 20,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించినటువంటి మా ప్రియతమ నేత, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. గిరిజన యూనివర్సిటీ ప్రకటించడం, దానికి 900 కోట్ల రూపాయలను కేటాయించడం,